సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పద్మశాలి సంఘం తరపున ఆలయ ప్రాంగణంలోనే నేతన్నల చేతులతో తయారు చేసిన పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించే పద్ధతి ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా అమ్మవారి నేత తయారీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పలు ఆలయాల్లో స్వయంగా పట్టు వస్త్రాలను నేసి తయారు చేసి ఇవ్వడం పద్మశాలి కుటుంబ సభ్యులు అదృష్టంగా భావిస్తున్నామని పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు జయరాజ్ అన్నారు. సొంత ఖర్చులతో ఆలయ ప్రాంగణాల్లో పట్టు చీరను తయారు చేసి ఇవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం గుర్తించి ఈ సాంప్రదాయాన్ని తరతరాలకు అందించే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలని వారు కోరుతున్నారు. దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశస్థులమైనటువంటి మేము ఈ యొక్క కార్యక్రమము చేయడానికి గతంలో ఈ యొక్క దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశం యొక్క చరిత్ర అందరూ మర్చిపోయే విధంగా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అప్పటి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆదేశానుసారం దేవాదాయ శాఖ వారు అనుమతులు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలని చెప్పేసి ఆదేశించడంతో అటు తర్వాత శ్రీ గణపతి దేవాలయం, భద్రకాళి ఈ వరంగల్ భద్రకాళి దేవాలయము మరియు భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామికి, శ్రీశైలం మల్లన్న ఇలా విశిష్టగల దేవాలయాలలో మేము ప్రత్యేకంగా నియమనిష్టలతో అక్కడే వస్త్రాలను తయారు చేసి మా పద్మశాలి చేనేత ఆడపడుచులచే సమర్పించడం జరుగుతున్నది. దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశస్థులమైనటువంటి